ఈ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి రాబోతోంది. దీంతో జీఎస్టీ బంపర్ షేల్ అంటూ పలు ఎలక్ట్రానిక్ షాపులు భారీ ఆఫర్స్ ప్రకటించాయి. ఈ రోజే ఆఖరి రోజంటూ వరుస ప్రకటనలు కూడా ఇచ్చాయి. దీంతో ఆయా షాపులకు వినియోగదారులు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్ షాపుల దగ్గర పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి రవి పూర్తి సమాచారం అందిస్తారు. రవి, జీఎస్టీ పేరుతో పెట్టిన బంపర్ ఆఫర్లకు రెస్పాన్స్ ఎలా ఉంది? అక్కడికి వచ్చిన కస్టమర్స్ ఏమంటున్నారు? ప్రతిభ ఈరోజు అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలు కానున్నటువంటి నేపథ్యంలో దేశమంతా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే జీఎస్టీ అంటే ఎవరికి క్లారిటీ లేనప్పటికీ జీఎస్టీ వస్తుందన్న నెపంతో ఏ ధరలు పెరుగుతాయి, ఏ ధరలు తగ్గుతాయి అనేది మాత్రం ఈ నెల రోజులుగా చర్చగా మారింది. మొత్తంగా పప్పు, ఉప్పు దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ వరకు కూడా ప్రతిదీ పెరుగుతాయి అనేటటువంటి ఆందోళన ఈరోజు సామాన్యంలో మొదలైంది. ప్రస్తుతం మనము పంజాగుట్టలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో ఉన్నాం. ఇక్కడ మొత్తంగా జీఎస్టీ అమలు అయితే రేపటి నుంచి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు వీటన్నిటి ధరలు పెరుగుతాయి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా ఈ రోజే కొనుగోలు చేయడానికి వచ్చారు. ఎప్పటి నుంచో టీవీ కొనాలి అనేటటువంటి ఆలోచనలో కొందరుంటే, లేదా 32 ఇంచెస్ ఉన్న వాళ్ళు 40 ఇంచెస్ కొంటే ఇప్పుడు తీసుకుంటేనే ధర తక్కువగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు తీసుకోవడానికి కనిపిస్తున్నారు. అంటే సాధారణంగా దీపావళి, దసరా పండుగల సీజన్లో మాత్రమే రద్దీగా ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ షోరూమ్లన్నీ కూడా ఇప్పుడు రద్దీగా మారాయి. ప్రస్తుతం మనము ఏదైనా పండుగ నడుస్తుందా అనేటటువంటి ఉద్దేశాన్ని కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఒక టీవీల దగ్గర ఎంతమంది ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలయ్యేటటువంటి జీఎస్టీతో టీవీల ధరలు దాదాపు 2 నుంచి 3 వేల వరకు కూడా పెరిగే అవకాశం ఉండడంతో వాళ్ళంతా కొనుగోలు చేయడానికి వచ్చారు. అయితే ప్రస్తుతానికి జీఎస్టీ అమలైతే మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎల్ఈడి టీవీల ధరలు మాత్రం తగ్గే అవకాశం ఉంది. సిఆర్టీ టీవీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెరుగుతాయి. అయితే ఎల్ఈడి టీవీలు కూడా ఎక్కడైనా పెరుగుతాయేమో అనేటటువంటి ఉద్దేశంతోనే చాలా మంది కొనుగోలు చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఒక టీవీల దగ్గరే కాదు, కనీసం ఇటు ఫైనాన్స్ ఏరియా లేకపోతే అటు ఏసీలు అమ్మేటటువంటి ఏరియాలో కూడా చూసుకోవచ్చు. ప్రతిదీ ఒక ఎలక్ట్రానిక్ కూడా అవచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ధరలు పెరుగుతాయేమో, జీఎస్టీ వస్తే ధరలు పెరుగుతాయంట అనేటటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఏది ఎంత పెరుగుతుంది అనేటటువంటి అవగాహన కూడా లేకపోవడంతో జనాలంతా ఇబ్బడి ముబ్బడిగా ఒక్కసారిగా ఈరోజు షోరూంలకు వచ్చేసారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకొని కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ప్రతి చోట కూడా ఒక గోల్డ్ షాప్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర కనీసం నిత్యావసర సరుకులు కొనే వాళ్ళు కూడా నెలసరి స్టాక్ అంతా కొనుక్కుందాం, మళ్ళీ ధరలు పెరుగుతాయనేటటువంటి ఆలోచన మొదలైంది. మొత్తంగా ఈరోజు ఒక దసరానో లేకపోతే దీపావళి తలపించేలాగా మారిపోయింది ఈ షోరూంలో. అంటే ధరలు ఏమైనా నిజంగానే పెరుగుతున్నాయా జీఎస్టీ రావడం వల్ల? ఎందుకు ఇంత క్రౌడ్? సార్, జీఎస్టీ అమలు అనేది నైట్ నుంచి అవుతుంది. అది ఏమంటే ఆఫర్లు అయితే బజాజ్ ఆఫర్లు అయితే ఉన్నాయి సార్. 0 డౌన్ పేమెంట్లు, తర్వాత ఎల్ఈడి, ఎల్సిడి, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జెస్ పైన అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి. ఇదేంటిది ఈ క్రౌడ్ అనేది దసరా, దీపావళి, దంతస్ టైంలో అయితే ఇంతమంది కస్టమర్లు వస్తారు. మాకు షాకింగ్ జీఎస్టీ ఉండడం వల్ల. ఏమంటే కస్టమర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంది. దాని తగ్గట్టు ఏమంటే కస్టమర్ అపోహ ఎలా ఉందంటే జీఎస్టీ అయిన తర్వాత